మేడిగడ్డ 17వ పిల్లర్ కుంగిపోవడం కానివ్వండి, అంటే దాని తర్వాత దాని పగులు ఏర్పాటు కానివ్వండి, లేదా దానికంటే ముందు వరద నీరు వచ్చినప్పుడు నీట మునిగిన మేడిగడ్డ పంప్ హౌస్ కానివ్వండి, అంటే దానికి సంబంధించిన రీటైనింగ్ వాల్ని కూడా ప్రాపర్ గా కట్టకపోతే ఆ రీటైనింగ్ వాల్ కూలిపోయి పంప్ హౌస్ కూడా మునిగిపోయింది. దాని తర్వాత మీరు పదే ఏదైతే మోటార్ల గురించి మాట్లాడుతుంటారు, కాంగ్రెస్ నాయకులు అందరూ వెళ్తే దాని తర్వాత నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ దాన్ని ఇన్స్పెక్షన్ చేసి అక్టోబర్ లో ఇన్స్పెక్షన్ చేసి నవంబర్ 1 కి రిపోర్ట్ కూడా ఇచ్చింది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ. ఈ ప్రాజెక్ట్ ని ఏదైతే సరైన నాణ్యత లోపాలు ఉన్నాయి, ప్రాపర్ గా ప్రాజెక్ట్ ని కట్టలేదని చెప్పి చాలా క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది. అరే ఇంత జరిగినాక క్లియర్ కట్ గా మీరు తప్పు చేసిందని చెప్పి ఇన్ని విజువల్స్ ఉన్నాక కూడా ఈ రోజు ఆ ప్రాజెక్ట్ ని నీళ్లు నింపితే దాదాపు వందలాది గ్రామాలు మునిగి ఏదైతే వేలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోతారు ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ గా కూలిపోతే. మీకు ప్రజలు ఓట్లు లేదని ఒక కోపంతో, ఒక కక్షతోటి, కుళ్ళు కుతంత్రాలతోటి ఉద్దేశపూర్వకంగా ఈ రోజు ఆ ప్రాజెక్టు నింపాలని చెప్పి సాడిస్ట్ గా లెక్క మీరు మాట్లాడుతున్నారు. ముందు తెలంగాణ ప్రజలకి మీరు ఏదైతే ఈ రోజు మీరు చేసిన 1,20,000 కోట్ల అప్పు ఈ రోజు తెలంగాణకి ప్రజల నెత్తిపైన భారం లెక్క మారింది. ఆ కట్టిన కాళేశ్వరం కాస్త కూలేశ్వరం అయింది. ముందు దానికి సంబంధించి తెలంగాణ ప్రజలకి ముక్కు నేలకి రాసి బహిరంగ క్షమాపణ చెప్పాల్సింది పోయి, దాన్ని తప్పు ఒప్పుకోవాల్సింది పోయి, దీనిపైన మాట్లాడాల్సిన వ్యక్తి, తప్పుకి కారకుడైన వ్యక్తి 80,000 పుస్తకాలు చదివినని తానే ఇంజనీర్ అయి తానే అన్నయ్య కర్మ కర్త క్రియ వ్యవహరించిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఫార్మ్ హౌస్ లో పండుకుంటాడు. ఆ రోజు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉన్న హరీష్ రావు ఏమో సిగ్గుశరం లేకుండా దీన్ని సమర్థిస్తూ ఏమైంది, ఒక పిల్లలు పొంగింది, దాన్ని రిపేర్ చేయొచ్చు కదా అని మాట్లాడతారు. అది నీకు సోయి ఉందా నేను అడుగుతున్నా. ఈ రోజు నువ్వు ఉండే ఇంట్లో నీ మేలు పిల్లలకి పరవాస్తే ఇంట్లోకెళ్ళి బయటికి పోతావా, లేదా మేస్త్రిని తీసుకొని ప్లాస్టింగ్ చేసి అదే ఇంట్లో ఉంటావా? నీ కుటుంబ సభ్యులు ఉండాల్సిన ఇంట్లో పిల్లర్లు వీక్గా బేస్మెంట్ వీక్ ఉందని చెప్పి తెలిస్తే ఆ ఇంట్లో నువ్వు నివసిస్తావా, ఆ ఇంట్లో నువ్వు ఉంటావా, లేదా ఇమీడియట్ గా ఎవాక్యువేట్ చేస్తావా? ఇప్పుడు ఎక్కడైనా కూడా ఏ బిల్డింగ్ కన్నా చిన్న డ్యామేజ్ అయితే మొదటిగా చేసేది అక్కడ నివసించే వాళ్ళని ఎవాక్యువేట్ చేస్తారు. దానికి ఏదైతే సంబంధించిన నిపుణులు ఈ బిల్డింగ్ పనికిరాదు అని చెప్పి నివేదిక ఇస్తే దాన్ని కంప్లీట్ గా డిమాలిష్ చేసే పరిస్థితి కూడా ఉంటుంది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చాలా క్లియర్ కట్ గా రిపోర్ట్ ఇచ్చింది. ఇది ప్రాపర్ గా లేదు, దీన్ని కడితే కంప్లీట్ గా దీన్ని ఇమీడియట్ గా దీన్ని ప్రాపర్ వేలో చేయకపోతే కంప్లీట్ గా కూలే పరిస్థితి ఉంటుందని చెప్పి చెప్పింది. ఇవన్నీ తెలిసినాక కూడా ఈరోజు సిగ్గు లేకుండా ఏదో వాళ్ళ తెలంగాణ భవన్ లో రక్తదాన శిబిరం పెట్టిరంట. 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు ప్రజల రక్తాన్ని రాబందు లెక్క పీల్చుకున్నారు. ఈ రోజు రక్తదాన శిబిరం పెట్టిందని ఏదైతే మీరు చేసిన తప్పుని ఏదైతే మీరు చేసిన తప్పుకి క్షమాపణ చెప్పుకునే విధంగా రక్తాన్ని దానం చేస్తున్నారు. దాన్ని కూడా నేను ప్రశ్నించాలనుకుంటున్నా. నిజంగా మీరు ఏదైతే రక్తదానం చేస్తున్నారో కల్వకుంట్ల తారక రామారావుని ముందు రక్తదానం చేయమని చెప్పి చెప్పారు. ఆయన రక్తం ఒక శాంపుల్ నాకు కూడా పంపుర్రి. ఎన్నో రోజులకెళ్ళి వీడొక డ్రగిస్ట్, ఈ డ్రగిస్ట్ కి సంబంధించిన వైట్ ఛాలెంజ్ టెస్ట్ కి రమ్మంటే వస్తలేడు. ఈ రోజు ఏదైతే తెలంగాణ భవన్ లో కేటీఆర్ బ్లడ్ డొనేట్ చేసి ఆ బ్లడ్ శాంపుల్ ని నాకు పంపిస్తే దాన్ని చూపించి వాడు ఏ రకంగా డ్రగిస్ట్ అని కూడా చెప్పే పరిస్థితి ఉంటుంది. ఇవన్నీ పక్కన పెట్టి తెలంగాణ ప్రజలకి క్షమాపణ చెప్పకుండా ఈ వాస్తవాలన్నీ కళ్ళ ముందు కనబడుతుంటే దీన్ని బుకాయించే ప్రయత్నం చేస్తే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని క్షమించే పరిస్థితి ఉండదు. ఇప్పటికన్నా నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, మేము తప్పు చేయలేదని చెప్పి మీరు భావిస్తే, ఇవన్నీ అవాస్తవము, మేము చేసిందే కరెక్ట్ అని చెప్పి మీరు భావిస్తే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఏదైతే అసెంబ్లీకి రా, నువ్వు ఫామ్ హౌస్ విడిచిపెట్టి అసెంబ్లీకి రా, ఏ రకంగా కట్టినావు, ఎక్కడ కట్టినావు, ఇది ఏమి జరగదు అని చెప్పి నువ్వు బాధ్యత తీసుకొని వాస్తవాలన్నీ వివరిస్తే మేము తప్పు చేసి నిజంగా నువ్వు చెప్పింది కరెక్ట్ అయితే మేము తప్పుని అంగీకరిస్తాం. కానీ నువ్వు బయటికి రాకుండా ఏదైతే నీ కొడుకుని నీ అల్లుడిని ఊర్ల పైన ఇడిచిపెట్టి ఏదైతే మేము రైతులకి లాభం చేకూర్చే విధంగా 9 రోజుల్లో 9,000 కోట్లు ఏదైతే రైతులకి ఈరోజు మేము రైతు భరోసా వారి ఖాతాల్లో వేసినామో, ప్రజల్లో రైతులు సంతోషంగా ఉన్నారని చెప్పి దాన్ని జీర్ణించుకోలేక విషం జిమ్మనికి కాళేశ్వరం పైన అవాస్తవాన్ని ప్రచారం చేస్తే మంచిది కాదు. మళ్ళీ చెప్తున్నా, నిజంగా నువ్వు ఈ ప్రాజెక్టు వల్ల ఏమి తప్పు జరగలేదని చెప్పి నువ్వు భావిస్తే అసెంబ్లీకి చర్చకి రా. నేను మా ముఖ్యమంత్రి గారితో మాట్లాడతా. అసెంబ్లీలో 5 రోజుల 10 రోజుల దీనిపైన చర్చ పెడతాము.
యావత్ తెలంగాణ సమాజానికి తెలిసే విధంగా ఎవరు కరెక్టో ఎవరు రాంగో అసెంబ్లీ సాక్షిగా తెలుసుకున్నామని చెప్పి కేసీఆర్ గారికి సవాల్ విసురుతున్నా.